నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ ఏదైతుందో ఆ దర్యాప్తులో ప్రత్యేక బృందం మరో కీలకమైన ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఈ స్కామ్లో కమిషన్ల రూపంలో అక్రమంగా సంపాదించిన నల్లధనం మొత్తం ఏదైతుందో మనీ లాండరింగ్ ద్వారా తెల్లధనంగా మార్చిన కీలకమైన లింక్ను అధికారులు ఛేదించారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ముంబైకి చెందిన ఒక వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు అనిల్ చోక్రా, అతన్ని విచారించారనమాట. అయితే అతని దగ్గర నుంచి కూడా కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. మనీ లాండరింగ్ కేసుల్లో అనిల్ చోక్రాకు పాత చరిత్ర కూడా ఉంది, గత చరిత్ర కూడా ఉంది. అయితే కొన్ని షెల్ కంపెనీస్, అంటే మనం డొల్ల కంపెనీలు అంటాం కదా, అలాంటి వాటిని సృష్టించి ఈ యొక్క బ్లాక్ మనీ ఏదైతుందో దాని మొత్తాన్ని చలామణి చేయడంలో అతను సిద్ధహస్తుడు అని చెప్పేసి అధికారులు గుర్తించారనమాట. అయితే గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఈడీ అధికారులు 2017, 2021 సంవత్సరాల్లో రెండు వేరు కేసుల్లో అతను ఎవరైతే అనిల్ చోక్రా అని అతను ఉన్నాడో అతను అరెస్ట్ చేశారు. ముంబైలో బెయిల్ పైన బయటకు వచ్చి కూడా ఆయన గత ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్లు కూడా సిట్ యొక్క దర్యాప్తు బృందం ఏదైతుందో వాళ్ళకి విచారణలో తేలిందనమాట. ముఖ్యంగా క్రిపటి ఎంటర్ప్రైజెస్ అలాగే నైస్నా మల్టీ వెంచర్స్ వంటి 4 షెల్ కంపెనీల ద్వారా వందల కోట్ల రూపాయల లావాదేవీలు కూడా జరిగినట్లు కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. దీంతో సిట్ అధికారులు అనిల్ చోక్రాను ఈ కేసులో 49వ నిందితుడిగా చేర్చారనమాట. ఈ మేరకు విజయవాడకు సంబంధించిన ఏసీబీ కోర్టులో మెమో కూడా దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 48 మంది నిందితులుగా ఉండగా 12 మందికి పైగా అరెస్ట్ చేశారనమాట. అయితే అందులో కొంతమంది బెయిల్ పైన బయట ఉండటం కూడా మనకు తెలిసిందే. ఈ కొంతమంది సీనియర్ మోస్ట్లు అందరూ అనుకోవచ్చు, పార్టీలో కానీ లేదంటే ఆ కేసులో కానీ కొంతమంది పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయినారు కదా, లైక్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ రెడ్డి వంటి కీలకమైన నిందితులు ఎవరైతున్నారో వాళ్ళకి ఇంతవరకు బెయిల్ రాక ఇంకా జైల్లోనే ఉన్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో సిట్ అధికారులు త్వరలోనే అనిల్ చోక్రాను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఒక్కసారి మనం ఈ కేసు గురించి చూసుకున్నట్లయితే ఒక్కసారి వెనక్కి వెళ్తే వైసీపీ హయాంలో మొత్తం మద్యం సిండికేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన 3,570.87 కోట్ల రూపాయలంట మొత్తం ఈ కుంభకోణం. అయితే ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు రాజ్ రెడ్డి ఒక ముడుపులు తీసుకునేవాడు. ఇవన్నీ వేరువేరుగా స్ప్లిట్ చేసి 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు, 5 కోట్లు ఇట్లా స్ప్లిట్ చేసి వాళ్ళు ఏవైతే కొన్ని డెన్స్ ఏర్పాటు చేసుకున్నారో ఆ డెన్స్కి పంపించేవాళ్ళంట రాజ్ రెడ్డి. రైట్. అయితే ఇక్కడ ముఖ్యంగా రాజ్ రెడ్డి, తర్వాత విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, బాలాజీలు ఎవరైతున్నారో వీళ్ళు కీలకంగా వ్యవహరించే వాళ్ళు. ఇందులో మనీ లావాదేవీలు కానీ కొంత వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసే విషయంలో కానీ డెన్స్ ఏర్పాటు చేసే విషయంలో కానీ వీళ్ళ 4 ప్రధానమైన పాత్ర. ఎవరెవరు? రాజ్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి అలాగే బాలాజీ, వీళ్ళంతా చాలా కీలకమైన పాత్ర పోషించే వాళ్ళని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని డిస్కస్ చేయడం లేదంటే ఒక లావాదేవీలు ఇవన్నీ ఏవైతున్నాయో ముందు రాజ్ రెడ్డి దగ్గరికి వచ్చాయి, దాని తర్వాత సుమిత్ అనే వ్యక్తి దగ్గరికి వచ్చాయి. అక్కడ నుంచి ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎవరెవరు అంటే గతంలో ఏపీఎస్బీసీఎల్ ఎవరైతే కార్పొరేషన్ లిమిటెడ్ ఉన్నాడో వాసుదేవ్ రెడ్డి ఉన్నాడో, ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి ఉన్నాడో అతని దగ్గరికి వచ్చాయన్నమాట. అక్కడ నుంచి సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళంతా డిస్కషన్ చేసేవాళ్ళు. ఎక్కడికి ఏంటి ఎలా ఎవరెవరికి ఎంత అనేది డిస్కషన్ జరిగేవి. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ప్రతి నెల 27 నుంచి 30 లక్షల కేసులు దాదాపుగా మద్యం కేసులు అమ్మేవాళ్ళు. బీర్ కేసులు అయితే 7 నుంచి 10 లక్షల కేసులు అమ్మేవాళ్ళు. అంటే ఇక్కడ చాలా క్లియర్ తెలిసిన విషయం ఏంటంటే సిట్ చెప్పిన విషయాల్లో ప్రధానమైన అంశం దాదాపుగా 2 ఏళ్లలోనే 13,787 కాల్స్ మాట్లాడారు. ఇవన్నీ నార్మల్ కాల్స్ మాత్రమే, ఇంకా వాట్సాప్ కాల్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇది ఎప్పుడు మే 2023 నుంచి జూన్ 2025 వరకు, అంటే 2 సంవత్సరాల పాటు కాలంలో దాదాపుగా 13,787 కాల్స్, ఓన్లీ నార్మల్ కాల్స్. ఇంకా ఇతర యాప్స్లో నుంచి కానీ లేదంటే వాట్సాప్ కానీ ఇలాంటి వాటిల్లో కూడా చాలా కాల్స్ మాట్లాడేవాళ్ళంట. ప్రధానంగా ఇందులో చాలా ఎక్కువ కాల్స్ మాట్లాడింది ఎవరంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎంత మాట్లాడారు తెలుసా? 5,169 కాల్స్ ఆయన మాట్లాడారంట. అత్యధికంగా అందరికంటే, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికంటే అత్యధికంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడేవాళ్ళంట. అంటే వీళ్ళందరూ ఒకే దగ్గర ఉండి మాట్లాడుకోవడం, డిస్కషన్ చేసుకోవడం తరచు ఇవన్నీ జరిగేవనేది సిట్ కూడా తెలిసింది. అయితే ఇదే సమయంలో కుంభకోణం సొమ్మును మొత్తం తమ సొంత ఖాతాలకు మళ్లించేందుకు మాఫియా అనుసరించిన విధానాలు చూసి సిట్టు కూడా బిస్తుపోయిందట. ఏంటంటే దోపిడీ డబ్బులు దాచుకోవడానికి డిస్టిలరీలు, సరఫరాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ముడుపులు వసూళ్లు ముఠా మొత్తం బంగారాన్ని ఆ మార్గాన్ని ఎంచుకుందంట. అంటే బంగారం కొనటం ఇవన్నీ, ఎందుకంటే క్యాష్ ఉన్నా లేదంటే ప్రాపర్టీస్ ఉన్నా ఇంకేదైనా ఉన్నా సరే త్వరగా తెలిసిపోద్ది కదా, బట్ బంగారం అయితే కొంచెం కష్టం. అయితే డిస్టిలరీలు మద్యం కంపెనీలు సరఫరా చేసిన తర్వాత ఏదైతే సరఫరా చేసిన మద్యానికి సంబంధించి ఏపీఎస్బీసీఎల్ డబ్బు మొత్తం చెల్లించిన వెంటనే అవి మాఫియా ముడుపులు వెళ్ళిపోయాయంట. రైట్. అక్కడి నుంచి వాటి నుంచి బంగారం కొనుగోలు చేయడం, కమిషన్లు లేదంటే చెల్లించాక మిగిలిన మొత్తాన్ని కూడా రాజ్ రెడ్డి తీసుకోవడం,
అయితే బూనేటి చాణక్య పెద్దలకు చేరవేసేవారని చెప్పేసి కూడా సిట్ పేర్కొంది గతంలోనే. అయితే అనుమానిత బ్యాంక్ స్టేట్మెంట్లు వాళ్ళు కొన్ని చూసారు, చెక్ చేశారంట. అంటే ఎందుకు అనుమానం అంటే కొన్ని సందర్భాల్లో డిస్టిలరీ భారీగా బంగారం కొన్నట్లుగా చూపి వ్యాపారులకు కమిషన్ చెల్లించేవారని కూడా తెలుస్తుంది. అయితే ఈ వ్యాపారాల ద్వారానే ముడుపుల సొత్తును మాఫియాకు చేరవేసేవారని వివరించింది. అయితే అప్పట్లో ఏపీఎస్బీసీఎల్కి సంబంధించి మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలు కంపెనీల ఏవైతే ఆ యొక్క పేపర్స్ ఉన్నాయో వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఈ విషయాలు తెలిసాయని చెప్పేసి సిట్ కూడా ఛార్జ్ షీట్లో పేర్కొందనమాట. బులియన్ వ్యాపారాలు ఏవైతే బంగారం దుకాణాలతో వారు నిర్వహించిన దాదాపుగా 100 నుంచి 120 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన అనుమానిత బ్యాంక్ స్టేట్మెంట్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా దొరికాయి. అయితే అభియోగపత్రం అంటే ముఖ్యంగా ఇక్కడ సిట్ ఏదైతే ఛార్జ్ షీట్ ఉందో ఆ ఛార్జ్ షీట్లో కూడా వీటన్నిటి గురించి పేర్కొంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ వ్యక్తులే లేదంటే వైసీపీకి సంబంధించిన వ్యక్తులే ఇందులో కీలకంగా ఉన్నారు, 48 మంది ఉన్నారు అనుకున్నాం. కానీ ఇక్కడ ముంబైకి సంబంధించిన ఒక వ్యాపారవేత్త అనిల్ చోక్రా అనే వ్యక్తి దాదాపుగా 4 షెల్ కంపెనీలు పెట్టి ఆ షెల్ కంపెనీల ద్వారా 100 కోట్ల రూపాయలు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి అంటే మనీ లాండరింగ్ విషయంలో చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి అతను. ఏపీ లిక్కర్ కేసు కేవలం ఒక ఏపీకే కాకుండా ఏపీ నుంచి ముంబై వరకు లింకులు ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఇప్పుడు సిట్ బృందం ఏదైతే 49th వ్యక్తిగా అందులో జాయిన్ చేశారు, 49వ నిందితుడిగా. ఇప్పుడు ఓవరాల్గా ఇంకెంతమంది బయటపడతారనేది కూడా ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఏంటంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం కానీ మిగతా వాళ్ళు కానీ గత ప్రభుత్వం పైన మాట్లాడేది ఏంటంటే ఇందులో జగన్మోహన్ రెడ్డికి హస్తం ఉంది. ఇవన్నీ కూడాను అంతిమంగా డబ్బులన్నీ చేరేది జగన్మోహన్ రెడ్డికి అనేది కూటమిలో కొంతమంది నాయకులు మాట్లాడుతున్న మాట. ఇప్పుడు ఎవరైతే అంతిమంగా డబ్బులు తీసుకునే వ్యక్తి ఉన్నారో వాళ్ళని పట్టుకోవడమే సిట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం, టార్గెట్ కూడా అన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో మొత్తానికి ఏపీ లిక్కర్ కుంభకోణం ఏపీలోనే కాదు ఏపీ నుంచి ముంబైకి కూడా వెళ్ళిపోయింది. సో అక్కడ వరకు కూడా లింకులు ఉన్నాయి. ఏపీ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దానిపైన ఈ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.